బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. తెలంగాణ భూభారతి 2024 బిల్లుతో పాటు అనర్హుల జీత భత్యాలు, పెన్షన్లు తొలగించే బిల్లు సభ ముందుకు రానున్నాయి. ఇక గురుకు ప్రభుత్వ స్కూల్స్లో కల్పిస్తున్న సౌకర్యాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇవాళ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏ బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి? వెంకట్. ప్రసన్న, మరికొద్దిసేపట్లో శీతాకాల సమావేశాల 4వ రోజు సభ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఇవాళ భూభారతి ఏదైతే 6వ చట్టం ఏదైతే ప్రభుత్వం నూతనంగా తీసుకురావాలనుకుంటుందో ఆ బిల్లు ఇవాళ సభ ముందుకు తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ధరణి పేరు మీద తీసుకొచ్చారు. ధరణి పేరు మీద రాష్ట్రంలో అనేక కుటుంబాలు విచ్ఛిన్నమయ్యి అనేక ఇబ్బందులు పడ్డారు. కుటుంబాలన్నీ కూడా భూ సమస్యలతో కొట్టుకొని చంపుకొని అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ధరణి వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా కొత్తగా భూభారతి పేరు మీద రెవెన్యూ చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఒక నూతనంగా భూభారతి పేరు మీద కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. భూ సమస్యలన్నిటి కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఈ చట్టం తీసుకురాబోతుంది. గతంలో విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిస్టమ్ ఉండేది. గత ప్రభుత్వం విఆర్ఓ సిస్టాన్ని తీసేసింది. ఇప్పుడు నూతనంగా విఆర్ఓ సిస్టాన్ని మళ్ళీ తీసుకొస్తుంది. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉంటే కనుక ప్రతి ప్రజలకు అందుబాటులో భూ సమస్యలు అనేటివి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు భూ సమస్యలు పరిష్కరించే విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రజాపాలనలో భాగంగా భూభారతి చట్టాన్ని కొత్తగా తీసుకొస్తుంది. అది ఇవాళ అసెంబ్లీలో సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మరోవైపు 10 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో 10 ప్రశ్నలు ఉంటాయి. వివిధ పార్టీలకు సంబంధించిన పార్టీలందరూ కూడా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు క్వశ్చన్ అవర్లో ప్రస్తావిస్తారు. దానికి మంత్రులందరూ కూడా సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత 11 గంటలకు సభ వాయిదా పడే అవకాశం ఉంది. 11 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. 12 గంటలకు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్భవన్కి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఆదాని అవకతవకలపైన, మణిపూర్ అల్లర్లపైన ప్రధానమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. దాని మీద వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ రాజ్భవన్ వరకు ర్యాలీ చేపట్టబోతున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. సభ నడిపిస్తారా వాయిదా పడతారా అనేది కొంత తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి క్వశ్చన్ అవర్ తర్వాత భూమాత పైన పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకైతే సిద్ధపడుతున్నారు. అట్లనే గురుకులంలో జరుగుతున్నటువంటి మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఫుడ్ అందిస్తున్నారు, గురుకుల సంక్షేమ హాస్టల్లో ఏ విధమైన వసతులు ఉన్నాయనే దాని మీద స్వల్పకాలిక చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇటు మరో అంశంలో ఇప్పటికే వాయిదా తీర్మానాలు, ఆటో డ్రైవర్లపైన వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇటు బీజేపీ రైతు కూలీలకు సంబంధించిన ఇచ్చినటువంటి వాగ్దానాలు విఫలమైందంటూ బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక సిపిఐ పార్టీ దీనికి సంబంధించి ట్రాన్స్కో జెన్కోలో ఉన్నటువంటి ఏవైతే ఆర్టిజర్లు పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఆర్టిజర్లు ఉన్నారు, వారికి కనీస వేతన చట్టం సవరించాలంటూ సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక నిన్న మొత్తం అంతా కూడా నిరసనలతో దద్దరిల్లింది సభ అంతా కూడా. నల్ల చొక్కాలతో చేతులకు బేడీలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరూ కూడా అసెంబ్లీకి వచ్చారు. కీలకంగా లగచర్ల పైన చర్చ జరగాలి. అట్లనే గత ప్రభుత్వంలో తప్పుడు లెక్కలు, అప్పులంతా కూడా తప్పుడు లెక్కలు చెప్తూ ఉంది ప్రభుత్వము. ప్రజలకు ఒక తప్పుడు ప్రచారాలు తీసుకెళ్తుందంటూ కూడా బీఆర్ఎస్ నిన్న అంతా కూడా సభలో నిరసనలు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. ఇక దానికి సంబంధించి నిన్న 3 బిల్లులు ప్రధానంగా సభ ఆమోదం చేసింది. అట్లా నిరసనల మధ్యలోనే బీఆర్ఎస్ పార్టీ నిరసన మధ్యలోనే 3 బిల్లులు ప్రధానంగా ఆమోదం పొందింది. ఇవాళ కూడా భూభారతి అనే బిల్లు
రాబోతుంది ప్రభుత్వం సభ ముందుకు. దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిపి కీలకంగా బిల్లును ఆమోదం పొందే విధంగా అయితే చూస్తుంది. ఇక ఇవాళ కూడా ఆటో డ్రైవర్ల పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇవాళ కూడా బీఆర్ఎస్ నిరసన తెలిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత సభ వాయిదా పడుతుందా లేదంటే సభను నడిపిస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.